హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఉన్న ప్లేస్ యూసఫ్గూడలో ఉన్న కడప మనీ హోటల్. సో యాక్చువల్గా మనం ఇప్పుడు చాలా ఫుడ్ అయితే తింటాం కదా హైదరాబాద్లో, కానీ కుష్కా అనేది చాలా తక్కువ ప్లేస్లోనే దొరికింది. సో ఇప్పుడు మనం ఇక్కడ యూసఫ్గూడలో ఉన్న కడప రుచుల్లో భాగంగా కుష్కా అయితే ట్రై చేయడానికి వచ్చాము. ఇక్కడ కుష్కా అనే కాకుండా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మార్నింగ్ ఉంటాయంట, ఈవినింగ్ ఉంటాయంట. సో ఇవి అసలు ఐటమ్స్ ఏమున్నాయి, వాటి టేస్ట్ ఎలా ఉంది, అంతేకాకుండా ఇక్కడ టైమింగ్స్ ఏంటి, ఇక్కడ మనకున్న ఏరియా యొక్క లొకేషన్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నాము. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు ఐడ్రీమ్. సో ఫైనల్లీ మనకి చికెన్ కుష్కా అయితే వచ్చేసింది. చికెన్ కుష్కానే కాదు, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. చికెన్ కుష్కాతో పాటు ఇక్కడ చికెన్ రోస్ట్ బిర్యానీ ఉంది, మటన్ రోస్ట్ బిర్యానీ ఉంది, ప్లేన్ కుష్కా ఉంది, చికెన్ రోస్ట్ ఉంది, నన్నారి లస్సీ ఉంది, బటర్ మిల్క్ ఉంది. యాక్చువల్గా మనం తీసుకుంటే చికెన్ కుష్కా మనకి 180 పడుతుంది. అదే మటన్ కుష్కా అయితే మాత్రం 50 అయితే పడుతుంది. ఇంకా మనకి నన్నారి బటర్ మిల్క్ అయితే కొంచెం 160 140 ఉందన్నమాట. సో మనం అయితే ఫస్ట్ టేస్ట్ చేద్దాము. యాక్చువల్గా మనకి ఆంధ్రాలో ఈ కుష్కా ఏదైతే ఉంది అన్ని చోట్ల దొరకదు. ఇది మామూలుగా కడపలో అయితే మనకి బాగా కడప, కర్నూలు ఆ ప్లేసెస్లో అయితే మనకి కుష్కా అనేది బాగా అవైలబుల్ ఉంటుంది. చూద్దాం, ఫస్ట్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. యాక్చువల్గా మనకి రోస్ట్ ఇచ్చారు కదా, ఈ ఫ్రై పీసెస్ అనమాట, తింటుంటే చాలా బాగుంటాయి. ఈ కుష్కా చికెనే కాకుండా గోంగూర అండ్ ఇంకోటి కూడా ఉంది, రైతా కూడా ఇస్తాను అనమాట. నేను రైతా తిన్నాను, అందుకని రైతా వేయించుకోలేదు. అంటే మనకు ఒక ఉల్లిపాయ కూడా ఇచ్చారు. గోంగూరతో ఒకసారి కలుపుకొని చూద్దాము ఎలా ఉందో. సరే, నార్మల్ తిన్నప్పుడు బాగానే ఉంది. బాగుంది. యాక్చువల్గా నార్మల్ అంటే కూడా ఈ గోంగూర ఏదైతే కలిపామో కొంచెం పుల్ల పుల్లగా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అయితే ఉంది. ఇది మనం ఇందాక అడిగాము ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అంటే, ఇక్కడ మెయిన్గా మనకి ఈ కుష్కాని ఎక్కువ సేల్ అవుతుంది. మనం ఈవినింగ్ వచ్చాము కదా, నేను నైట్ వచ్చాము. మేము 6 అంతా వచ్చాము, కొంచెం టైమింగ్స్ నాకు తిరిగాము. సో 6 అంతా వచ్చాము ఈవినింగ్. సో 6కి ఇక్కడ రెడీ అయితే లేదు. సో 7 నుంచి స్టార్టింగ్గా ఉంది. ఇక్కడ కస్టమర్స్ అయితే ఒక 10 minutesలోనే మొత్తం ఉండిపోయారు అనమాట. మనకి ఈవినింగ్ టైంలో ఇక్కడ మెయిన్గా దొరికే ఐటమ్స్ వచ్చేసరికి ఈ చికెన్ రోస్ట్, మటన్ రోస్ట్ అండ్ కుష్కా, ప్లేన్ కుష్కా, నన్నారి అండ్ బటర్ మిల్క్. ఈవినింగ్ అది దొరుకుతాయి. మార్నింగ్ వచ్చేసరికి మనకి అలసంద వడ అండ్ ఉగ్గాని అండ్ గీ కారం దోశ, ఇది కొంచెం మనకు బాగుంటాయి. ఇదే కాకుండా పొంగల్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. యాక్చువల్గా నేనైతే మనం ఫస్ట్ మనం చూసుకోలేదు అనమాట ఇక్కడ ఏంటి అని. ఈ మార్నింగ్ దొరుకుతాయి అంట. నేను ఈ ఉగ్గాని బజ్జీ అండ్ అలసంద కూడా తినడానికి అయితే మెయిన్గా వచ్చాను. పాపం ఇప్పుడు లేవు. సో అవి కూడా ఉంటాయి, అవి కూడా ట్రై చేసేవాళ్ళం. టైమింగ్స్ కూడా అవి అయితే మార్నింగ్ 7 నుంచి 11 వరకు ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ ఈ ఏరియాలో ఉంటే, ఈ యూసఫ్గూడ ఏరియాలో ఎవరైనా ఉంటే మాత్రం మస్ట్ షుడ్గా ట్రై చేయండి, అది బాగుంటుందని నేను కూడా విన్నాను. అడ్రస్ వచ్చేసరికి మధురా నగర్ టు యూసఫ్గూడకి వెళ్ళే దారిలో పిల్లర్ నెంబర్ A1506 అనమాట. ఆ పిల్లర్కి స్ట్రైట్గా ఉంటుంది. సో యాక్చువల్గా నేను ఈ అడ్రస్ చెప్పింది కదా, ఇది ఓకే లేకపోతే నేను ఎగ్జాక్ట్ లొకేషన్ కింద కామెంట్ సెక్షన్లో పెడతాను. మీరు ఒకసారి చూసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి తినేవచ్చు. సో మనమైతే ట్రై చేసాం, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ చాలామంది ఉన్నారనమాట కస్టమర్స్. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ టైమింగ్స్ ఏంటి మనం చెప్పింది ఓకే, బట్ ఇక్కడ మెయిన్ టైమింగ్స్ ఏంది అనేది ఇక్కడ మనకి ఓనర్ గారు కూడా ఉన్నారు. సో ఆయన కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. యాక్చువల్గా మనకి హైదరాబాద్ అంటే మెయిన్గా బిర్యానీ కదా ఫేమస్. మీరు కుష్కా ఎందుకు పెట్టారు? బిర్యానీ ఫేమస్, కానీ మాది 1981 మిల్కీ హోటల్ ఉండేది మా నాన్నగారిది కడపలో. అప్పుడు కుష్కా, ఈ బిర్యానీ ఇవన్నీ కొద్దిగా తెలుసు బాగా. మనం కుష్కా స్టార్ట్ చేద్దాం. కుష్కా ఇవన్నీ ఇంతకుముందు రాగి సంగటి అవన్నీ ఉండేటివి. ఇప్పుడు కుష్కా, చికెన్, మటన్ ఇవి పెట్టాము. ఇక్కడ మనకి ఐటమ్స్ ఏమేమి ఉంటాయి చెప్తారు ఒకసారి? మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయన్న, కారం దోశ, ఎగ్ దోశ, దోశ చికెన్, వడ, మటన్ ఇవి ఉంటాయి. ఉగ్గాని బజ్జీ ఉంటుంది మెయిన్గా. ఇవి ఉంటాయి. పొంగల్, పొట్టుపప్పు పొంగల్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి కుష్కా, చికెన్ రోస్ట్ బిర్యానీ, మటన్ రోస్ట్ బిర్యానీ ఉంటుంది. డ్రింక్స్ నన్నారి లస్సీ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం మార్నింగ్ అంటే మనకి కుదరలేదు, రాలేదు. సో ఇప్పుడు మన ఈవినింగ్ వచ్చింది కదా, ఈవినింగ్ మనకి మెయిన్గా ఏ ఐటమ్స్ దొరుకుతాయి? ఈవినింగ్ ఇప్పుడు ఉండేది మా చికెన్ రోస్ట్ బిర్యానీ, మటన్ రోస్ట్ బిర్యానీ, చిట్టి ముత్యాల రైస్తో కుష్కా స్టైల్లో. మీరు ట్రై చేసినా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మనకి టైమింగ్స్ చెప్తారు ఒకసారి?
ఈవినింగ్ మార్నింగ్ 7 to 11, ఈవినింగ్ 7 to 11 అన్న. ఇప్పుడు మనకి రేట్ ఎంత పడుతుంది ఒకటి? చికెన్ 190, మటన్ 350. ఓకే, మార్నింగ్ టిఫిన్స్. చికెన్ 50 రూపీస్, ఓకే పొంగల్ 60 రూపీస్, ఓకే. కారం దోశ 80 రూపీస్. మరి పార్సిల్ తీసుకెళ్తే ఒకసారి దీని లొకేషన్ చెప్తారా మాకు? కూడా 150 నెంబర్ లక్ష్మీ హోటల్ పక్కనే ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రో. హాయ్ ఏం పేరు? ఓకే, ఇక్కడ మనకి కడప మణి హోటల్కి వచ్చారు కదా, సో ఇంతకుముందు ఇక్కడ ఫుడ్ ఎప్పుడు ట్రై చేశారా? నేనైతే అదే ఫస్ట్ టైం వచ్చాను. ఇస్తారా? ఓకే, మీకు ఎలా ఉంది ఇక్కడ ఈ షాప్ ఉన్నట్టు? మా రూమ్ అయితే క్లోజ్గా జస్ట్ తెలిసినోళ్ళేమో వీడియో కాల్ చూడొచ్చు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. కడప రుచిలో భాగంగా ఈ మణి హోటల్కి అయితే వచ్చారు కదా, సో ఇక్కడ ఇంకెప్పుడు ట్రై చేశారా? ఎక్కువ మీరు బాగా తీసుకున్న ఐటమ్ అదే మటన్ ఎంత రేట్ ఎంత పడింది? 350. ఏం మాట్లాడాలి ఎంతమంది తిన్నారు కదా, టేస్ట్ ఎలా అనిపించింది? బాగున్నారు మరి ఓకే, అప్పటికి ఇప్పుడు టేస్ట్ చెప్పేసి లేదా? ఏం లేదు అప్పుడు ఇప్పుడు అంతే ఇక్కడ మనకి మార్నింగ్ టిఫిన్స్ కూడా ఉన్నాయి కదా, మార్నింగ్ టిఫిన్స్ ఏమైనా ట్రై చేశారా? ఎలా ఉంది టేస్ట్? కడప. ఓకే అదే విషయం, ఇవే కడపలో తిన్నారు కదా, అక్కడ టేస్ట్ చెప్పేసి థ్యాంక్ యూ బ్రో. హాయ్ సార్. ఏం పేరు? చైతన్య సన్నీ ఇక్కడ మీరు ఫుడ్ ట్రై చేస్తారు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? మార్నింగ్ టిఫిన్ చేసి కానీ తర్వాత ఓకే, టిఫిన్ ట్రై చేశారు. ట్రిపుల్ చేసి ఇప్పుడు పుష్క ఇప్పుడేం తీసుకున్నారు ఫుడ్? కుష్క మటన్ రోస్ట్ చికెన్ ఓకే, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేశారు ఇది? చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? సూపర్ బాగుంది. సూపర్ అనిపిస్తుందా? ఓకే, పీస్ మీది- కూడా పీస్ కూడా మంచిగా ఉడికింది. ఎక్సలెంట్ ఉంది. మన వాళ్ళు బిర్యానీ తింటారు కదా, ఈ కుష్క తినడానికి ఏమైనా రీజన్ ఉందా? ఎదురేం లేదు, ఆ. బాగుంటది అనేసి వచ్చేసిన తిందామని వచ్చి ఓకే, మరి ఇప్పుడు తీసుకున్నారు కదా మీరు, తీసుకున్న డబ్బులు కొడితేనా ఇది? వర్తబుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. యాక్చువల్గా మనం ఈ వీడియోలో ఏం తీసుకున్నాం, ఇక్కడ మనకి యూసఫ్గూడలో ఇక్కడ మనకి రాయలసీమ రుచులకి అంటే తగ్గట్టుగా ఏదైతే ఫుడ్ మనకి మార్నింగ్ ఏముంటుంది, ఈవినింగ్ ఏముంటుంది, ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే తెలుసుకున్నాం. అంతేకాకుండా టైమింగ్స్ తెలుసుకున్నాము. అదే కాకుండా అడ్రస్ కూడా నేను చెప్పాను కదా, దీనికి కింద కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేస్తాను. మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ తినాలని కూడా తినండి. ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి కుష్క బాగుందన్నారు, కొంచెం రేట్స్ కూడా ఒకసారి చూసుకొని రండి. సో మీరు కూడా ఈ యూసఫ్గూడ ఏరియాలో ఎవరైనా ఉన్నట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా వాళ్ళ వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.